హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్లు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం వేడెక్కాక కొంచెం ముందుగానైతే అప్లై చేసుకొని తీసుకున్నాను. పెనంపై బ్రెడ్ని వేయాలి. వేసాక మళ్ళీ బ్రెడ్ని తిప్పేసి కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. రెండు వైపులా ఆయిల్ని అప్లై చేస్తూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బ్రెడ్ని కాల్చుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ని కాల్చుకోండి. చూడండి, రెండు వైపులా ఆయిల్ని అప్లై చేస్తూ ఈ విధంగా బ్రెడ్ని అయితే కాల్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బ్రెడ్ని అయితే మనం కాల్చుకోవాలి. చూడండి, బ్రెడ్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. మనం ఆయిల్ని అప్లై చేసినప్పుడు పెనం పైకి బ్రెడ్ని చెలక్తో ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకున్నట్టయితే త్వరగా బ్రెడ్ అనేది కాలిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం బ్రెడ్లని. వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచి కలర్లోకి కాల్చుకోవాలి. రెండు వైపులా ఆయిల్ని అప్లై చేస్తూ ప్రెస్ చేస్తూనే ఉండాలి బ్రెడ్లని. అట్లయితేనే బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి మంచిగా. బ్రెడ్ అయితే చక్కగా కాలిపోయాయి. మాడిపోకుండా ఈ విధంగానే కాల్చుకోవాలి అన్ని బ్రెడ్లని. అయితే చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్స్ అనేవి మంచి కలర్లోకి వచ్చేస్తున్నాయి. మూడు ఇట్లా బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఒక బ్రెడ్ అయితే కాలింది, దాన్ని అయితే తీసేసుకుంటాను. తర్వాత ఇవి రెండు బ్రెడ్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. నేను 4 బ్రెడ్లను తీసుకున్నాను కదండి. 4 బ్రెడ్లకి 4 గుడ్లు అయితే తీసుకుంటాను. ఒక్కో బ్రెడ్కి ఒక్కో గుడ్డు అయితే సరిపోతుంది. ఒక బౌల్ని తీసుకోవాలి. అది కూడా బౌల్లో బ్రెడ్ ముంచితే రెండు వైపులా మునిగే విధంగా ఉన్న అటువంటి బౌల్నే తీసుకోవాలి. తీసుకొని 4 గుడ్లను అయితే అందులో కొట్టిపోసి మంచిగా థిక్ కలర్ వచ్చేంత వరకు కలబెడుతూ ఉండాలి. స్పూన్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా చేయండి. ఇలా మిక్స్ చేయడం వల్ల మంచి థిక్ కలర్ వచ్చి రెండు అయితే గుడ్లు కనిపించకుండా వైట్ ఎల్లో రెండు బాగా మిక్స్ అయిపోతాయి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మీకు మిక్సీ కనుక ఉన్నట్లయితే మిక్సీలో వస్తే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే స్పూన్తోనే చేశాను. ఇప్పుడు రుచికి సరిపడా కారం, కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, లాస్ట్గా ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి
మిక్స్ చేసుకోవాలండి. ఎగ్స్ని ఎలాగా మిక్స్ చేసామో అదే విధంగా ఇవన్నీ కారం ఉప్పు ఇవన్నీ అందులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలబెట్టాలి. వీటిని కారం అనేది ఉండలు కడుతూ ఉంటుంది, అలా కాకుండా బాగా మిక్స్ చేయాలండి. మిక్స్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా స్పూన్తో కలబెట్టండి. ఇప్పుడు అవన్నీ అందులో బాగా మిక్స్ అయిపోయాయి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనం హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని మనం ముందుగానైతే తయారు చేసుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి రెండు వైపులా తిప్పేసి మంచిగా ఆమ్లెట్ల ఎగ్ అనేది దానికి బాగా అతుక్కునేటట్టుగా వేసి ఇప్పుడు ఒక్కో బ్రెడ్ని పెనంపై వేసి రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలండి. కొంచెం అలా మీదంగా కూడా వేయాలి, ఎందుకంటే ఇట్లా తక్కువైనా కూడా కొంచెం బాగుంటుంది. బ్రెడ్ అనేది కనిపించకుండా ఎగ్గే కనిపించే విధంగా మీదంగా చూసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి. అప్పుడు ఆమ్లెట్ కూడా మాడిపోకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా కిందగానైతే ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి తిప్పేసి ఇలా వెంటనే 2 టైమ్స్ అలా తిప్పేస్తూ వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోండి. చాలా బాగుంటాయి. వీటిని ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి మంచిగా. చూడండి ఈ బ్రెడ్ అయితే మంచిగా కాలింది. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి తీసేసుకుందాం. లోపల కూడా బాగా ఉడికిపోతుంది. మనం ఎప్పుడైతే చెలాకుతో పెనంపై ప్రెస్ చేస్తామో బ్రెడ్ కూడా చాలా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ 2 బ్రెడ్లను తీసుకొని ఫస్ట్ బ్రెడ్ అయితే ఎలాగా మనం కాల్చుకున్నామో అదే విధంగా కాల్చుకోవాలండి. చూడండి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడైతే పిల్లలకు ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.